పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన ధోరణిని పునరావృతం చేశారు. ప్రతిపక్ష హోదా కోసం పట్టిన మంకు పట్టును వదలకుండా స్పీకర్ వివరణ ఇచ్చిన తర్వాత కూడా హైకోర్టు మెట్లెక్కారు. రూల్స్ ఉన్నాయి అనే వాదనతో కోర్టును ఆశ్రయించడం ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఏడాదిన్నర కాలం గడిచినా అసెంబ్లీలో ప్రజల తరపున పోరాడాల్సిన బాధ్యతను ఆయన నిర్వర్తించలేదు. ఎమ్మెల్యే హక్కును వినియోగించుకోవాలన్న అధికార పక్ష విజ్ఞప్తిని కూడా పట్టించుకోకపోవడం ప్రజాస్వామ్య విలువలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. పదవి అంటే అందలమా? నమ్మి ఓటేసిన ప్రజలంటే లెక్కలేదా? ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో సమస్యలే లేవా? బాధ్యతలు విస్మరించిన వారు ప్రజాధనంతో జీతభత్యాలు తీసుకోవడం ఎంతవరకు న్యాయం సంగతమా? స్పీకర్ నిర్ణయంపై కోర్టులు జోక్యం చేసుకుంటాయా? హోదా మహాప్రభు అంటున్న జగన్ శైలిపై ప్రజల్లో చర్చగా మారిన ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. చాక్లెట్ ఇస్తేనే స్కూలుకు వెళతా అంటూ చిన్నపిల్లలు మారం చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు మాత్రం ఓపికతో ప్రేమతో నచ్చచెప్పి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతారు. ఇది తెలిసి తెలియని తనంలో జరిగే తంతు. కానీ పౌరులుగా ఎదిగి బాధ్యతల బండిపై కూర్చున్న వారు కూడా అదే మారం చేస్తే ప్రజల్లో హేళనకు గురవడం తప్ప మరొకటి ఉండదు. ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతున్న జగన్ వ్యవహారంలో ఇదే జరుగుతుందా అన్న ప్రశ్న ఇప్పుడు ఎదురవుతోంది. అసెంబ్లీలో హోదా సాధించేందుకు అవసరమైన సంఖ్యాబలం వైసీపీకి లేకపోవడంతో ఆ పార్టీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి ఆ హోదా దక్కలేదు. గతంలోనే స్పీకర్కు విన్నవించి రాజ్యాంగ నిబంధనల ప్రకారం అది సాధ్యపడదని స్పష్టత వచ్చింది. కోర్టులో కూడా ఫలితం లేకపోయినా రూల్స్ ఉన్నాయి అనే వాదనతో మరోసారి జగన్ కోర్టు మెట్లెక్కారు. రెండు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు కూటమిగా ప్రజా విజయాన్ని అందుకున్నాయి. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 164 సెగ్మెంట్లను ఈ కూటమి నేతలు కైవసం చేసుకున్నారు. వైసీపీ పార్టీ మాత్రం కేవలం 11 సీట్లకే పరిమితమై ప్రజాక్షేత్రంలో ఆ పార్టీ అధినేత జగన్కు తలెత్తుకోలేని స్థితిని తీసుకొచ్చింది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా పొందాలంటే పార్టీకి ఎమ్మెల్యేల సీట్లలో కనీసం 10% విజయం అవసరం. కానీ కూటమి పార్టీలను మినహాయిస్తే జగన్కు అర్హత దక్కలేదు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతగా గుర్తించేందుకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ ఏడాది ఫిబ్రవరి 5న స్పష్టమైన రూలింగ్ ఇచ్చారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం జగన్కు ప్రతిపక్ష హోదా వర్తించదని తేల్చేశారు. ప్రతిపక్ష హోదా పొందాలంటే అసెంబ్లీ అయినా లోక్సభ అయినా సంబంధిత సభలో మొత్తం సభ్యుల సంఖ్యలో కనీసం 10% స్థానాలు ఉండాలి. ఇది సభా నియమావళి, పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం అనుసరించబడుతున్న కీలక ప్రమాణం. విభిన్న ప్రతిపక్ష పార్టీల్లో ఎవరైతే ఎక్కువ స్థానాలు కలిగి ఉంటారో ఆ పార్టీకి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ హోదా లభిస్తుంది. ఈ హోదాతో పాటు కేబినెట్ ర్యాంక్, మంత్రుల స్థాయి వేతనాలు, అధికారిక సౌకర్యాలు కూడా అందుతాయి. కానీ ఇది కేవలం రాజకీయ గౌరవం మాత్రమే కాదు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే, ప్రజల తరపున వాదించే అధికారిక స్థానం. అందుకే 10% మెజారిటీ అనేది ప్రతిపక్ష హోదా కోసం తప్పనిసరి ప్రమాణంగా పరిగణించబడుతోంది. ఇదే కారణంతో గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా విపక్ష హోదా కోసం పట్టుపట్టి కోర్టు మెట్లు ఎక్కినా ఫలితం మాత్రం దక్కలేదు. రెండు 2024 జూలైలో ప్రతిపక్ష హోదా కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారి హైకోర్టును ఆశ్రయించారు. వైసీపీ పార్టీకి చెందిన శాసనసభ్యుడిగా ప్రతిపక్ష నేతగా గుర్తింపివ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో తన పార్టీకి 10% సీట్లు ఉన్నాయన్న నిబంధన రాజ్యాంగంలో లేదని వాదించారు. స్పీకర్ తనను కేవలం ఫ్లోర్ లీడర్గా మాత్రమే గుర్తించడాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. అయితే ధర్మాసనం ఈ పిటిషన్పై తక్షణ నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే శాసనసభ వ్యవహారాల్లో, ముఖ్యంగా స్పీకర్ నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవు. ఈ నేపథ్యంలో మరోసారి కోర్టు మెట్లెక్కిన జగన్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ చట్టంలోని సెక్షన్ 12(b)కి విరుద్ధమని ప్రకటించాలని ధర్మాసనాన్ని కోరారు.
ఇక ఈ అంశంలో ప్రతివాదులుగా ఏపీ శాసనసభ కార్యదర్శి, న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శి, వ్యక్తిగత హోదాలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవులను చేర్చారు. నిజానికి జగన్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకోలేమని స్పీకర్ గతంలోనే స్పష్టమైన రూలింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఆ రూలింగ్ను రద్దు చేసి తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటూ జగన్ మరో పిటిషన్ వేశారు. నాది అసమంజసమైన కోరికగా స్పీకర్ రూలింగ్లో పేర్కొన్నారని, అందులోని భాషను పరిశీలిస్తే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయం తీసుకున్నట్టుగా ఉందని జగన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. న్యాయ నిష్పాక్షికత, పార్లమెంటరీ బాధ్యత, సమర్థ ప్రతిపక్షమనే మూల సూత్రాన్ని స్పీకర్ విస్మరించారని వాదిస్తూ రూల్ ప్రకారం నేను హోదా పొందేందుకు అర్హుణ్ణి అని జగన్ తన పిటిషన్లో తెలపడం గమనార్హం. ఇటీవల వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అంశాలను ప్రజాక్షేత్రంలో మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. వాస్తవంగా రాజకీయ వేదికలో చట్టసభల మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంటుంది. సమస్యలు, ప్రజా ప్రయోజనాల అంశాలు సభల్లో చర్చకొస్తే అవి అధికారికంగా రికార్డవుతాయి. వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఓ పార్టీ అధినేతగా రూల్స్కు వ్యతిరేకంగా గొంతెమ్మ కోరికలు కోరడం, స్పీకర్ చైర్ను నిలదీయడం వంటి చర్యలు ఎక్కువ కాలం నిలబడవు. అంతేకాక 2024 అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఇప్పటి వరకు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వేదికపై ప్రజల పక్షాన పోరాడడంలో విఫలమయ్యారు. విపక్ష ఎమ్మెల్యేలు కూడా ప్రజావాణిని వినిపించాలని పదే పదే ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా వారు స్పందించలేదు. వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై ఇటు ప్రజల్లో అటు అసెంబ్లీలో చర్చ కొనసాగుతున్న ఈ క్రమంలో అసెంబ్లీకి హాజరు కాకుండా కేవలం రిజిస్టర్లో సంతకాలు చేసి జీతభత్యాలు తీసుకుంటున్న వ్యవహారంపై శాసనసభ ఎథిక్స్ కమిటీ దృష్టి సారించింది. కమిటీ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో ఈ అంశంపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా సభకు రాకుండా సంతకాలు పెట్టడం, జీతభత్యాలు తీసుకోవడం, అలాగే బహిరంగ వేదికలు, సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదజాలం వాడడం వంటి అంశాలపై చర్చ జరిగింది. ఈ రెండు అంశాలు ఆమోదయోగ్యమా అనే ప్రశ్నపై కమిటీ తన తదుపరి సమావేశంలో చర్చించాలని నిర్ణయించింది. వచ్చే సమావేశానికి ఎమ్మెల్యేల హాజరు పట్టిని తమ ముందు ఉంచాలని శాసనసభ సెక్రటేరియట్ను కమిటీ ఆదేశించడం గమనార్హం. పార్టీలో కీలకమైన స్థానాల్లో ఉన్నా అసెంబ్లీ మాత్రం చట్టబద్ధంగా వ్యవహరించాలి. ప్రతిపక్ష హోదా అనేది ఒకరిస్తే వచ్చేది కాదు, ప్రజలు కల్పించాల్సిన అవకాశం అది అందని పక్షంలో సమయం కోసం వేచి చూడాలి. ప్రజల కోసం పరితపిస్తేనే తిరిగి సాధించుకునే మార్గం కనిపిస్తుంది. అలా కాకుండా కేవలం రాజకీయ కోణంలో వ్యవహరిస్తే ఇటు ప్రజల్లో సంపాదించుకున్న ప్రతిష్టలు మసకబారే ప్రమాదం ఉందని గుర్తించాలి. దేశానికి స్వతంత్రం వచ్చిన సమయంలో ప్రతిపక్ష హోదా అనే వ్యవస్థే లేదు. 1969 వరకు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అనే పదం వినిపించలేదు. ఆ తర్వాత కూడా 5, 7, 8వ లోక్సభలలోనూ ఈ హోదా దక్కలేదు. 2014, 2024 మధ్యకాలంలోనూ అదే పరిస్థితి కొనసాగింది. లోక్సభలో 10% సీట్లు లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న కాంగ్రెస్ పార్టీ వినతిని 2014లో నాటి స్పీకర్ తిరస్కరించారు. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కూడా ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు కల్పించాల్సిన అవకాశమని స్పష్టంగా గుర్తు చేశారు. ఇక్కడే జగన్ మూర్ఖపు మంకు పట్టుదల, అజ్ఞానం, అహంకారం అనే మూడింటిని గుర్తు చేస్తున్నారు. రెండు 2019-24 మధ్యకాలంలో అప్పటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై వైసీపీ పార్టీ కక్ష కట్టిన తీరు ప్రజల మదిలో నిలిచిపోయింది. ఒక దశలో జగన్ స్వయంగా ప్రతిపక్ష పాత్ర గురించి అసెంబ్లీలో వ్యాఖ్యానించడం రికార్డుగా నమోదైంది. చంద్రబాబుకున్న 23 మంది సభ్యుల్లో 5గురిని లాగేస్తే 18 మంది అవుతారు. అప్పుడు ప్రతిపక్ష హోదా ఊడుతుంది అంటూ నిండు శాసనసభలో జగన్ చేసిన వ్యంగ్య వ్యాఖ్య ఆయన మరుపుకు నిదర్శనం. తాచెడ్డ కోతి వనమెల్లా చెరిచిందన్నట్టుగా జగన్తో పాటు మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లోని ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడంతో ప్రజలిప్పుడు కూటమి ప్రభుత్వ పాలనలో హాయిగా జీవిస్తున్నారని అనుకోవాలా అనే చర్చ ప్రజల్లోనే సాగుతోంది.
ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి శాసనసభలో సభ్యుడిగా తన హోదాను అధికారికంగా స్వీకరించాలంటే స్పీకర్ ముందు ప్రమాణం చేయడం తప్పనిసరి. ఇది కేవలం సంప్రదాయ ప్రక్రియ కాదు, ఇది రాజ్యాంగబద్ధమైన న్యాయబద్ధమైన బాధ్యత. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(3) ప్రకారం రాష్ట్ర మంత్రులు, ఆర్టికల్ 188 ప్రకారం శాసనసభ సభ్యులు స్పీకర్ ముందు ప్రమాణం చేస్తారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తానని, దేశానికి రాష్ట్రానికి విశ్వాసపాత్రుడిగా పనిచేస్తానని హామీ ఇస్తారు. ఇది వారి వ్యక్తిగత అభిప్రాయాలను, రాజకీయ నిబద్ధతలను పక్కన పెట్టి ప్రజాస్వామ్య వ్యవస్థకు అంకితంగా పనిచేయాలన్న నైతిక ఒప్పందం. స్పీకర్ ముందు ప్రమాణం చేసిన తర్వాతే వారు శాసనసభలో అధికారిక సభ్యులుగా గుర్తింపు పొందుతారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు సభలో పాల్గొనలేరు, ఓటు వేయలేరు, అధికారిక హోదా వహించలేరు. అందుకే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత శాసనసభ్యుడిగా ప్రమాణం చేయడం అనేది ప్రజాస్వామ్యపరంగా, రాజ్యాంగపరంగా అత్యంత కీలకమైన దశ. ఇవన్నీ పూర్తయిన తర్వాత కూడా ప్రత్యేక హోదా పేరుతో జగన్ అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు కావడం ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతోంది. ఈ ధోరణి భవిష్యత్తులో వైసీపీపై ప్రభావం చూపడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ జగన్తో పాటు వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేసే అవకాశాలు ప్రస్తుతం రాజకీయంగా, న్యాయపరంగా చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీ సమావేశాలకు 60 రోజుల పాటు అనుమతి లేకుండా గైర్హాజరైతే భారత రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధనలు, ఆర్టికల్స్ ప్రకారం అనర్హతకు గురయ్యే అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి సహా వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీని బహిష్కరిస్తున్న నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఈ నిబంధనను ప్రస్తావిస్తూ వారిపై చర్యలు తీసుకునే సూచనలు చేశారు. జగన్ ఇప్పటికే ఆ సంఖ్యకు దగ్గరగా ఉండడంతో ఈ అంశాన్ని సభ ముందు ఉంచి స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశం లేకపోలేదు. ప్రజలు ఓటు వేస్తారు ఆశతో, నమ్మకంతో, భవిష్యత్తు కోసం. ఆ ఓటు ద్వారా వచ్చిన పదవి ప్రజాస్వామ్యానికి అంకితంగా ఉండాలి తప్ప వ్యక్తిగత కోరికలకు వేదికగా మారకూడదు. హోదా కోసం కోర్టు మెట్లు ఎక్కే ముందు సభ మెట్లపై ప్రజల సమస్యల్ని ఎత్తి చూపే ధర్మం గుర్తించాలి. రాజ్యాంగం ఒక పుస్తకం కాదు, అది ప్రజల నమ్మకానికి ప్రతిరూపం. స్పీకర్ స్థానం, సభా గౌరవం, న్యాయబద్ధత ఇవన్నీ వ్యక్తిగత అహంకారానికి తల వంచేలా కాదు, ప్రజాస్వామ్యానికి తలెత్తేలా ఉండాలి. హోదా అనేది గెలిచిన పదవి కాదు, అది గెలిపించిన ప్రజల ఆశయానికి అంకితమైన బాధ్యత. ఆ బాధ్యతను విస్మరించిన వారికి ప్రజలు చరిత్రే మొట్టికాయ వేస్తుందని ఇప్పటికైనా గుర్తిస్తారనే భావిద్దాం.